అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయం నుంచే ఆయన విదేశాంగ విధానం, వలసదారులపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఇమిగ్రెంట్స్ వీసా పాలసీలపై ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారోననే ఆందోళన వ్యక్తమైంది. నిజంగానే వాటిని నిజం చేస్తూ తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేసి అగ్రరాజ్యంలో సెటిల్ కావాలనుకున్న అనేక మంది కలలను చిదిమేశారు ట్రంప్. మరోవైపు H1B వీసాలపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఇండియన్ ఇమిగ్రెంట్స్ భయపడ్డారు. అయితే ఇప్పుడు వీసాలు కొనసాగుతాయని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాల్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలని వాదిస్తూ వచ్చారు ట్రంప్. అందుకే అధికారంలోకి వస్తే అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతానని చెప్పారు. దీంతో H1B వీసాపై యుఎస్ వెళ్లే వారందరికీ కూడా అవకాశాలు తగ్గుతాయనే ఆందోళన వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో మాత్రం ట్రంప్ కాస్త సానుకూలంగా స్పందించారు. H1B వీసాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్కిల్ టాలెంట్ ఉన్న వారికి అమెరికా ఎప్పుడూ వెల్కమ్ చెబుతోంది. వాళ్ళు ఖచ్చితంగా వస్తారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు ట్రంప్. అమెరికాను సుసంపన్నం చేయడంలో వారి పాత్ర చాలా కీలకమని కూడా అన్నారు. అయితే కేవలం ఇంజనీర్లు మాత్రమే కాకుండా అన్ని రంగాలకు చెందిన వారిని అమెరికాకు ఆహ్వానిస్తామని ట్రంప్ చెప్పారు. బెటర్ స్కిల్స్ ఉంటే వెయిటర్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు ఎవరైనా యుఎస్ రావచ్చని స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చి శిక్షణ పొంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అనుకున్న వారిని సైతం ఆపవమని చెప్పారు ట్రంప్. అంటే మొత్తంగా టాలెంటర్స్ కి మాత్రం అమెరికా మోస్ట్ వెల్కమ్ చెబుతుంది. ఇక ట్రంప్ ప్రచారంలో కీలక పాత్ర పోషించి తాజాగా ఆయన అడ్మినిస్ట్రేషన్ లో భాగమైన బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం H1B వీసా పాలసీకి సపోర్ట్ చేశారు. ఇతర పెద్ద కంపెనీల అధినేతలు సైతం ఈ విధానం కొనసాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ వీసా వల్లే తనలాంటి వారు అమెరికా వచ్చి సెటిల్ కాగలిగారని మస్క్ చాలా సందర్భాల్లో గుర్తు చేశారు కూడా. అలాగే తన నేతృత్వంలోని ప్రముఖ కంపెనీలు టెస్లా, స్పేస్ ఎక్స్ నిర్మాణంలో కూడా H1B వీసాదారులది కీలక పాత్ర అని తెలియజేశారు. వీరంతా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అందుకే స్కిల్ టాలెంట్ ఉన్న వారిని ఆహ్వానించడం మంచిదని చెప్పారు. ఇక బాధ్యతలు స్వీకరించిన 2 రోజుల్లోనే ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకొని సంచలనం సృష్టించారు. అందులో బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ముఖ్యమైంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారికి చట్టబద్ధంగా అక్కడ ఉండే అనుమతి లేకపోయినప్పటికీ వారికి అక్కడ పుట్టిన పిల్లలకు మాత్రం పుట్టుకతో పౌరసత్వం లభిస్తుంది. టూరిస్టు, విజిటింగ్, స్టూడెంట్ ఇలా ఎలాంటి వీసా పైన వెళ్ళినా అక్కడ పిల్లలను కంటే వారికి పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రుల్లో ఇద్దరిలో కనీసం ఒకరికైనా గ్రీన్ కార్డు లేదా పౌరసత్వం ఉండాల్సిందే. అలాంటి వారి పిల్లలే అర్హులు. మరి మోస్ట్ టాలెంటెడ్ అలాగే స్కిల్డ్ పర్సన్స్ కి మాత్రం అమెరికా ఆల్వేస్ వెల్కమ్ చెబుతుంది అంటున్నాడు ట్రంప్. మరి ఇది మాటల వరకేనా, లేదా వాళ్ళకి కూడా ఏమైనా నిబంధనలు పెడతాడా అనేది వేచి చూడాలి. ఎందుకంటే అతను ట్రంప్ ఎప్పుడు ఏమైనా చేస్తాడు. మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. Withdrawing from the World Health Organization, sir. Ooh, that's a big one. Mr. President, what did you think of the sermon? What did you think of the sermon? What? What did you think of What the did you think of the service? What did you think? Did you like it? Did you find it exciting? Not too exciting, was it? I didn't think it was a good service, no. Thank you very much. Thank you, press. Thank you, press. They could do much better. Thank you, press. Inside, inside. Thank you, thank you.